శాంతం శరచంద్రనిభాననం తం కాంతం కపోలాంచలకుండలాభ్యాం ఆజానుబాహుం కనకావదాతం రామం భజే శ్యామలకోమలాంగం. అందరికీ నమస్కారం. ఎప్పట్లాగానే డాక్టర్ గారు రామారామంలో మనకి అందించినటువంటి ఒక రమ్యమైనటువంటి శ్లోకాన్ని, దాని వ్యాఖ్యానాన్ని చూసుకుని ఈరోజు మన ప్రవచనంలో ప్రవేశిద్దాం. కళ్యాణోల్లాస సీమా కలయతు కుశలం కాల మేఘాభిరామ కాచిత్ సాకేతథామ భవగహన గతి క్లాంతి హారి ప్రణామ సౌందర్య హ్రీణకామ ధృతజనక సుతా సాదరాపాంగదామ దిక్షు ప్రఖ్యాత భూమా దివిషదభిమత దేవతా రామనామ. చాలా అందమైనటువంటి శ్లోకం. రామనామ కాచిత్ దేవత కలయతు కుశలం అని చెప్తున్నారు. అంటే రామనామము ఉన్నటువంటి ఒకనొక దేవత, రామ అని పిలువబడే ఒక దేవత మనకు క్షేమమును కలిగించుగాక. ఇది దానికి చక్కటి వ్యాఖ్యానాన్ని వివరంగా ఇచ్చారు. దాన్ని మనం చదువుకుందాం. అటువంటి రమ్యమైన శ్లోకాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారిని ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. ఊర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అందరికీ నమస్కారం. ఈరోజు మే నెల 27వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. మనం ఆనంద రామాయణంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. కిందటిసారి మనం 3వ సర్గలో తాటక వధ, అయోధ్య వృత్తాంతం, అహల్య వృత్తాంతానికి కొంత చెప్పుకున్నాం. అయితే వివాహం దగ్గర దాకా వచ్చాం. ఈరోజు వివాహం చేస్తామా చెయ్యమా అన్నది అనుమానమే. ప్రయత్నం చేద్దాం. ఈరోజు సీతారాముల వివాహ ఘట్టం జరుగుతుందా జరగదా అన్నది చూద్దాం. ఇది ఈ 3వ సర్గలో వివాహ వర్ణన చేసినటువంటి సర్గలో ఇది చాలా సుదీర్ఘమైనటువంటి సర్గ. ఒక రకంగా చెప్పాలంటే మనం 54వ శ్లోకం దగ్గర కిందసారి ఆపాం. ఇందులో ఏకంగా 380 శ్లోకాలు పైగా ఉన్నాయి. చాలా వివరంగానే సీతా కళ్యాణ ఘట్టాన్ని రాశారు. మనకి వాల్మీకి రామాయణంలో ఇలా లేదు కదండి అనేటువంటి ప్రశ్నలు అడగద్దు అనుకున్నాం కాబట్టి అవి మనకు సులువు అయిపోతుంది ముందుకు వెళ్దాం. ఇక్కడ దాకా వచ్చామంటే మనం రాజులందరూ కూడా వేల సంఖ్యలో అక్కడ గుమికూడారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కూడా వచ్చారు. జనక మహారాజు వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఊరి పొలిమేరలోనే జనక మహారాజు యొక్క ఒక సేవకుడికి పక్కకి పిలిచి ఒక రహస్యం చెప్పేశారు విశ్వామిత్ర మహర్షి. మీ రాజుగారితో చెప్పు, నాతో పాటు 2 వచ్చారు రామలక్ష్మణులని, వారిలో రాముడు అనేవాడు శివధనుసు విరిచి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనే విషయం చెప్పేసేయి అన్నారు. అది ఎందుకు ముందు అలా చెప్పేయాలనిపించిందో చెప్పేశారు మొత్తానికి. కానీ ఈ విషయం ఎవరితో అనర్థం చెప్పాయని అని కూడా అనేశారు.
మొత్తానికి ఆ రకంగా అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి మహర్షి దాచుకోలేకపోయారు. ఆ సీతారామ కళ్యాణం జరుగుతుంది అనేటప్పటికి ఇంకా ఎవరితో ఎవరికి చెప్పకపోతే మంచి విషయాన్ని మనకి కొంచెం కంగారుగా ఉంటుంది. ఆ మహర్షి అంతటి విశ్వామిత్రుడు అంతటి మహర్షికే ఆ సీతారామ కళ్యాణ ఘట్టం తలుచుకోగానే ఒక ఉప్పొంగి ఆనందం ఇంకోటితో పంచుకోవాలి అనిపించింది. ఎవరితో పంచుకున్నా గొడవ అయిపోతుంది. ఎందుకంటే దక్కిన రాజు అందరికీ తెలిస్తే మమ్మల్ని ఆ కాడికి వివాహానికి పిలవడం ఎందుకు అని మాట అడుగుతారు. ఆ, ఏ స్వయంవరానికి పిలిచారు కానీ స్వయంవరంలో పందెం ఏమిటో కూడా చెప్పలేదు ముందు. అందరూ స్వయంవరానికి రండి సీతా స్వయంగానే అంటే అందరూ వచ్చేసారు పొలమని. ఆ సీతమ్మ మీద ఉన్నటువంటి సీత పేరు ప్రఖ్యాతులు విన్నటువంటి వారి, పైగా జనక మహారాజుకు అల్లుడనో అనేటువంటి పేరు కూడా అదొక సామాన్యమైన పేరు కాదు. ఆ రాములు వారు వచ్చారు కాబట్టి దాని గురించి మనం అంతగా చెప్పుకోం కానీ జనక మహారాజుకు అల్లుడయ్యేటువంటి అదృష్టం మాత్రం ఎంతమందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చేసారు. మొత్తానికి అక్కడికి రాగానే వాళ్ళకి వ్యవహారం అంతా తెలిసింది. నగరం అంతా కూడా బాగా అలంకరించబడింది. ఆ ఆ, అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆ, వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎటువంటి పందెం పెడతాడో, ఏ రకంగా సీతమ్మను మనం గెలుచుకోవాల్సి ఉంటుందో కదా. ఒకళ్ళతో ఒకళ్ళకి పోటీ, కానీ అందరూ కలిసి ఐకమత్యంగా ఉన్నట్టుగా నడుస్తూ ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 10 మంది ఒకే ఉద్యోగం కోసం వెళ్ళినా బయట కూర్చోబెట్టినప్పుడు అందరూ కబుర్లు చెప్పుకుంటారు మామూలుగానే, కానీ ఒకరితో ఒకరికి విపరీతమైనటువంటి స్పర్ధ ఉంటుంది. అది సహజం. అలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలన్నీ కూడా వినపడుతూ ఉన్నాయి రామచంద్రమూర్తికి, అలాగే గురువు గారు విశ్వామిత్రుడు కూడా, ఇద్దరు కూడా వింటూ ఉన్నారు. ఆ పైగా జనక మహారాజు ఏం చేశారు, ఆ ఊరి పొలిమేరల దగ్గర నుంచి రామలక్ష్మణుని విశ్వామిత్రుడిని ఎక్కించి ఊరేగింపుగా ఏనుగు మీద తీసుకురండి అన్నారు. ఇంకా ఆలు లేదు చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు పెళ్లికి స్వయంవరం అవ్వలేదు. గెలుస్తారో గెలవరో తెలియదు. మొత్తానికి ఆయనకి ముందు అందిపోయింది కాబట్టి వార్త, వారికి రాసమర్యాదలతోటి ఏనుగు దక్కించి తీసుకొచ్చారు. తతో అవతరతు వీరౌ గజాభ్యాం మునినా సహా తత్స్వయం వరశాలాయాం ఉపవిష్టేషు రాజసు. అప్పటికే అనేక మంది రాజన్యం అక్కడ కూర్చుని ఉండగా, అక్కడ ఉపవిష్టమై ఉండగా, ఆ ఆ మునిశాల దగ్గరికి, మునులందరూ ఉండేటువంటి చోటు దగ్గరికి విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణుడిద్దరు కూడా ఆ గజాన్ని అవరోహించి లోపలికి ప్రవేశించారు. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. 54వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. విశ్వామిత్రానుగౌతౌ హి మునిశాలాం ప్రజగ్మతు వృద్ధాయా మునిశాలాయా మునేరగ్రే నిషీదతు. మొత్తానికి బాగా అలంకరించబడినటువంటి వైభవంగా కనబడుతున్నటువంటి ఆ మునిశాలలోకి విశ్వామిత్రుడిని ముందు పెట్టుకుని, విశ్వామిత్రుడు అనుగు వీళ్ళిద్దరు, ఆయనకన్నా ముందు నడవడం ఉండదు. గురువు గారు వారు నడుస్తుంటే వారి వెనకాల రామలక్ష్మణుడు ఇద్దరు నడుస్తూ ఉన్నారు. ఆ వచ్చిన తర్వాత లోపలికి వచ్చి మునితో పాటుగా వాళ్ళు అక్కడ వారికి ఏర్పాటు చేసినటువంటి ఆసనాల్లో కూర్చొని ఉన్నారు. ఏవం సభాయాం వృద్ధాయాం రాజ్ఞా కన్యా ప్రతిగ్రహే ప్రతిజ్ఞాతం మమ ధను తత్సజ్జత్వం ఉపస్థితం. అప్పుడు జనక మహారాజు గారు లేచి ఒక ప్రకటన చేశారు. అయ్యా, ఈ సభలో నేను మా కన్యని ఎవరికి వివాహం చేయాలనే విషయమే ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇది వరకు నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఏమిటా ప్రతిజ్ఞ? నా ఇంట్లో ఉన్నటువంటి ధనుస్సుని ఎవరైతే సజ్జత్వం చేస్తారో, సజ్జీకృతం చేస్తారో, దానికి అల్లెత్రాటిని బిగిస్తారో వారికి మా అమ్మాయిని వివాహం చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞ ఒకటి నేను చేశాను. ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు నేను నిలుపుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఇంకా మనకి హనుమన్ నాటకంకారుడైతే ఇంకా అందంగా చెప్తారు. ఆ ధనుసు అక్కడ పెట్టి ఆయన ఒక ప్రకటన చేస్తారు. ఏమని? యస్ సజ్యం ప్రకురుతే సయేవ జనక జామాత యస్ సజ్యం నకురుతే తస్యాపి జనక జామాత. ఎవరైతే ఈ ఇల్లుని సజ్జం చేస్తారో వాడు జనక జామాత, జనకుడికి అల్లుడు. ఎవడైతే దీన్ని సజ్జం చేయలేడో వాడు జనకజ మాత, వాడికి జనకజ మాత అవుతుంది. అంటే తల్లిలో చూసుకోవాల్సి ఉంటుంది రేపటి నుంచి. కాబట్టి జామాత అనేటువంటి పదం
జనకజామాత జనకజా మాత అనేటువంటి అందంగా వారు చెప్పారు. పైగా ఆయన ఏమన్నారు, ఎక్కడో 100 యోజనాల దూరంలో ఉన్న ద్వీపంలో వాళ్ళు వింటారో వినరో అని గట్టిగా చెప్తున్నాను. దీన్ని ఎక్కుపెట్టిన వాళ్ళకే నేను ఇస్తాను. ఎక్కుపెట్టిన వాడు సీతమ్మని తల్లిలా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కుపెట్టలేకపోతే తర్వాత నాకు చెప్పలేదంటే కుదరదు అన్నట్లుగా హనుమన్ నాటకకారుడు అందమైనటువంటి భాష చెప్పిస్తారు జనక మహారాజు చేత. మొత్తానికి నేను ఇటువంటి ప్రతిజ్ఞ చేశాను, దాన్ని నిలుపుకోవాలనుకుంటూ ఉన్నాను. యదాధీతా ధనుర్విద్యా మత్త పరశుధారిణా తదా దత్తం మయా తస్మై ధను స్త్రీపురదాహకం. శివుడు చెప్తూ ఉన్నాడండి పార్వతీదేవితోటి, పార్వతి అసలు ఈ ధనుస్సు సంగతి నీకు చెప్పనా ఒకసారి. ఈ ధనుసు మామూలుగా శివుడు పినాకము అనేటువంటి ధనుస్సు ధరిస్తాడని మనకు తెలుసు. ఇప్పుడు శివుడు ధనుస్సుని ఎవరైనా విరిచారు అంటే పినాకం వెరగొట్టేశారేమో అనిపిస్తుంది. కానీ ఆ ధనుస్సు వేరు. ప్రతి యుద్ధానికి ఒకే ధనుస్సుని వాడరు. వారి యుద్ధంలో ఎంతటి శక్తిని ఉపయోగించాలో ఆలోచించి దానికి సంబంధించినటువంటి ధనుసును తీసుకుంటారు. పైగా ప్రతి రథంలోనూ కూడా కొన్ని వందల వేల ధనుస్సులు ఉంటాయి, బాణాలు ఉంటాయి. ఏది ఒకటి విరిగిపోతే ఇంకోటి తీసుకోవడం, ఏది అవసరమో అది తీసుకోవడం, అవన్నీ కూడా మనకి యుద్ధ విద్యలో ఉన్నటువంటి వ్యవహారాలే. మొత్తానికి ఆ శివపరమాత్మ చెప్తూ ఉన్నారు పార్వతీదేవితోటి, యథాధను అధీతా ధనుర్విద్యా మత్త పరశుధారిణ. పరశురాముడు నా దగ్గర నుంచి ధనుర్విద్యను నేర్చుకున్నాడు పార్వతి. తదా దత్తం మయా తస్మై ధను. అప్పుడు నేను పరశురాముడికి ఒక ధనుసుని ఇచ్చాను. త్రిపుర దాహకం, త్రిపురాసురుల్ని సంహరించడానికి నేను ఉపయోగించిన ధనుసు ఉండిపోతే బాగా చదివి నా దగ్గర ధనుర్విద్య నేర్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు బహుమతిగా నేను ఆ ధనుస్సుని పరశురాముడికి ఇచ్చాను. తేన ఏకవింశద్వారం హి నిహిక్షత్రాః పృథివీకృత. విసర్గ తర్వాత క్ష వస్తే మధ్యలో మనం ఖాళీ ఇవ్వాలి, కలిపి పలకడానికి లేదు. సంస్కృత భాష నియమం. నిక్షత్రాహ అనడానికి వీల్లేదు. నిహిక్షత్రాహ అనే విడదీసే పలకవలసి ఉంటుంది, క్ష ముందు విసర్గ వచ్చినట్లయితే. తేన ఏకవింశద్వారం హి నిహిక్షత్రా పృథివీకృత సహస్రబాహుర్నిహతః స్వపితుః ఘాతకారణాత్. ఆ పరశురాముడు ఏం చేశాడంటే నేను ఇచ్చిన ధనుసుతోటి 21 మార్లు దండెత్తి లోకం అంతా కూడా క్షత్రియులు అనేటువంటి వాడు లేకుండా చేసేసాడు. కారణం తన తండ్రిని చంపినటువంటి కార్తవీర్యార్జునుడిని కూడా అతని యొక్క చేతులన్నింటినీ 1000 చేతులను కూడా ఖండించాడు తన తండ్రికి చేసినటువంటి అవమానం కారణంగా. తన్మైథిలాంగణే స్థాప్య జామదగ్న్యో నృపం వ్యయౌ. ఆ ధనుస్సుని అతడు ఇంకా రాజులందరినీ సంహరించేసిన తరువాత ఏం చేయాలో తెలియక అది జమున దగ్గరికి మిథిలా నగరంలో ఉన్నటువంటి రాజుకి ఇచ్చేశారు. అశ్వవత్తధను కృత్వా జానకి క్రీడనం వ్యథాత్. మొత్తానికి ఆ ధనుసు చిన్నప్పటి నుంచి చాలా కాలం నుంచి జనకుల ఇళ్లలోనే ఉండిపోయింది. చిన్నప్పుడు సీతాదేవి గుర్రంతో ఆడుకున్నట్టుగా ఈ ధనుసుతో ఆడుకునేది. అంటే బహుశా ధనుసుని పట్టుకుని ఇలాగే గుర్రం నడుపుతున్నట్టుగా ఆవిడ చేసేదో, లేకపోతే ధనుసు మీదే, అంత పెద్ద ధనుసు కాబట్టి దాని మీద కూర్చొని గుర్రం మీద కూర్చున్నట్టు ఆడుకునేదో. మొత్తానికి చిలిపి ఆటలన్నీ కూడా సీతాదేవి దాని మీదే ఆడింది తెలుసా పార్వతి అని చెప్తూ ఉన్నారు శివ పరమాత్మ పార్వతీదేవితో. జామదగ్న్యస్తేన సీతాం జ్ఞాత్వా లక్ష్మీం తదిచ్ఛయా దదౌ నృపం పణార్థం తత్ ధనురు అన్యైర్దురాసదం. అలాగ సీతమ్మ తల్లి దాంతో ఆడడం చూశారట ఆ పరశురాముడు. చూసి జనక మహారాజ్ చెవిలో మాట చెప్పాడు, ఎంత చులాగ్గా ఎంత సులువుగా ఆడుకుంటుందో ఈ ధనుసుతోటి సీతమ్మ, చూసావయ్యా మీ అమ్మాయి. కాబట్టి పెద్ద అయిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి అంటూ చేస్తే ఈ ధనుసుని ఎవడు ఎక్కువ పెట్టగలడో వాడికి ఇచ్చి పెళ్లి చేయి. వాడికి అది ఒక అర్హత, మీ యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఇది అన్యులకి దురాసదము, అంటే సాధింప శక్యము కానటువంటిది అని చెప్పి జ్ఞాత్వా లక్ష్మీం, సీతాదేవి లక్ష్మీ స్వరూపిణి అని తెలుసుకున్నటువంటి జనక పరశురాముడు ఈ విధంగా చెప్పాడు. ఫణీకృతం ధనుస్తస్య విదేహేన స్వయంవరే. ఆ ధనుస్సుని
ఓ పార్వతి, ఇప్పుడు మన జనక మహారాజు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం కోసం వినియోగిస్తున్నారు, సీతా స్వయంవరం కోసం వినియోగిస్తున్నారు సుమా. తతసభాయాం వృద్ధాయాం జనక ప్రాహ శంకిత. అప్పటికే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ మొహాలు కొంచెం వాడిపోబోతూ ఉన్నాయి. ఏమో ఎటువంటి ఎంత కఠినమైనటువంటి పరీక్ష పెడతాడు అని. ఆ వాళ్ళందరితో చూస్తూ చిన్న అనుమానంలా ఉన్నటువంటి మొహంతో చూస్తూ వాళ్ళందరినీ జనక మహారాజ్ చెప్తూ ఉన్నారు. సంస్థాప్య రాజ్యాం పురతః తన్మే చాపమనుత్తమం. దేనికంటే ఉత్తమమైనటువంటిది మరొకటి లేదు, అది అనుత్తమం. అటువంటి అనుత్తమమైనటువంటి మిక్కిలి ఉత్తమమైనటువంటి ఆ చాపాన్ని రాజులందరి ముందు కూడా తెచ్చి దాన్ని స్థాపించి అక్కడ పెట్టి జనక మహారాజు చెప్పబోతూ ఉన్నాడు. శస్త్రాగారాత్ సమానీతం వృషై పంచశతైస్తుయత్. మారుతుంటే కల్పభేదాలు బట్టి రామాయణం 5,000 మంది లాక్కుంటూ ఈడ్చుకుంటూ మంజూషలో ఉన్నదాన్ని తీసుకొచ్చారు వాల్మీకి రామాయణంలో. ఇక్కడ వాల్మీకి రాసినటువంటి ఆనంద రామాయణంలో ఈ కల్పంలో అది శస్త్రాగారంలో ఉంది. దాన్ని 500 వృషభములు లాక్కుంటూ వచ్చాయి. బహుశా పేటికలోనే పెట్టుంటారు దాన్ని. ఆ పేటికను లాగడానికి 500 వృషభముల చేత, ఎడ్ల చేత లాగబడినటువంటి బండిలో వచ్చింది. దాన్ని రాజులందరి ముందు కూడా పెట్టారు జనక మహారాజ్. సీతా స్వయంవరార్థం యన్యస్తం పరసుధారిణ నృపః ప్రాహ సభా మధ్యే యో వీరః తు అద్య సంసది. సీతా స్వయంవరం కోసం పరశురాముడి చేత ఇవ్వబడినటువంటి ఆ ధనుస్సుని సభా మధ్యంలో ఉంచి జనక మహారాజు అక్కడ కూర్చున్నటువంటి ఆ వీరులందరితోటి చెప్తూ ఉన్నారు. కరిష్యతి ధనుస్సజ్జం తం వై సీతా వరిష్యతి. ఎవరైతే ఈ ధనుసుని ఎక్కువ పెడతారో, సజ్జం చేస్తారో, దానికి అల్లెత్రాటిని బిగిస్తారో అతడిని సీతా వరిష్యతి, సీతమ్మ చేపడుతుంది. తత్తస్య వచనం సృష్ట్వా ధనుర్దృష్ట్వా చ లోపమం అధోముఖాః తదా సర్వే బభూవుః పార్థివోత్తమాః. మొత్తానికి జనక మహారాజ్ చెప్పినటువంటి ఆ మాటను విని ఓ పక్క కొండలాగా కదలడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి అంత పెద్ద ధనుస్సును చూసి, శివధనుస్సును చూసి అక్కడ ఉన్నటువంటి పార్థివోత్తములందరూ, రాజులందరూ కూడా బభూవ అధోముఖాః, మొహం వేలాడేశారు, మొహం తలదించుకున్నారు. ఇది మన వల్ల ఎక్కడవుతుంది అన్నట్లుగా. భూమేరుచ్చాలితే కేచిదూర్ధ్వం నేతుం న చాశకన్ సర్వేప్యుచ్చాలనే తస్య నృపాః శక్తా న చాభవన్. సరే, మంగళవాద్యాలు మృగై ప్రకటన చేశారు. ఒకరి తర్వాత ఒకరు రాజులందరూ వస్తున్నారు. భూమేరుచ్చాలితే కేచిత్, దాని చేత్తో పట్టుకుని ఎక్కి కదపలేకపోతూ ఉన్నారు కొందరు. నేతుం న చ అశకన్, దాన్ని కదపడానికి కూడా ఎవరు కూడా పక్కకి తీయడానికి కూడా ఎవరికి శక్తి సరిపోవటం లేదు. సజ్జీకార కుతత్తస్య, అటువంటిది దాన్ని అక్కడ ఉన్నదాన్ని పక్కకి కొంచెం కూడా కదపలేకపోతున్నటువంటి వాళ్ళు ఎత్తి దాన్ని సజ్జం చేయడం అనేటువంటిది ఇంకా ఆలోచించడానికి ఏముంది, కుదిరేటువంటి పని. మనసాప్య అవిచింతిత, మనస్సులో కూడా దీన్ని నేను ఎక్కువ పెట్టేస్తాను, తడి చేస్తాను, కళ కూడా కనడానికి వాళ్ళకి శక్తి లేదట. కళ్ళలో పోని దాన్ని సజ్జం చేద్దాం అనుకుంటే కూడా వీళ్ళు అంత దారుణంగా ఉంది దాని యొక్క పరిస్థితి. ధనుస్సజ్జీకృతౌ సర్వాన్ నృపాన్యాత్వా పరాంగుఖాన్ తదాతి గర్వ సంభ్రూఢః సభాయాం రావణః అబ్రవీత్. ఆ సభకి పుష్పకంలో తన సేనానంతటిని తీసుకుని, తన మంత్రులందరినీ తీసుకుని రావణాసుడు కూడా వచ్చాడు అని మనం చెప్పుకున్నాం. ఇది కొన్ని చలనచిత్రాల్లో చక్కగా చూపిస్తారు. మంచి నాటకీయతకి తగినటువంటి అంశం ఇది. మొత్తానికి ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా తలలు వేలాడేసుకున్నారో, దాన్ని కదపలేకపోతూ ఉన్నారో, వాళ్ళందరూ పరాంగుఖులైపోయారో, మిక్కిలి గర్వంతో కూడినటువంటి రావణాసురుడు ఆ సభలో వచ్చి వాళ్ళందరితో ఇలా పలుకుతున్నాడు. ధనుష సన్నిధిం గత్వా విహసన్ జనకం ప్రతి. ఆ ధనుసు దగ్గరగా వెళ్ళాడు రావణాసురుడు. మిక్కిలి బిగ్గరగా నవ్వుతూ అపహాస్యంగా జనక మహారాజుతో ఇలా అంటున్నాడు.
ఏన వై నిర్జితా దేవాః త్రైలోక్యం స్వవసే కృతం. ఏమయ్యా, ఎవరైతే దేవతల్ని కూడా జయించాడో, ఎవరైతే ముల్లోకాల్ని తన వశం చేసుకున్నాడో, ఆందోళితో భుజాభిహి కైలాసో ఏన వై మయా, తన భుజములతోటి కైలాస పర్వతాన్ని మొత్తాన్ని ఎత్తి కుదిపేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడికి నాకు తస్యమే జనక అద్య త్వం బలం పార్థివ సంసది ద్రష్టుమిచ్చసి కిం. అలాంటి రావణాసుడి యొక్క బలం ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నావా నువ్వు ఇవాళ? అటువంటి దాన్నే నువ్వు పరీక్ష పెట్టేటువంటి మనగాడిని అనుకుంటూ ఉన్నావా నువ్వు చూడాలని సరదా పడుతున్నట్లుగా ఉంది. అటువంటి రావణాసుని యొక్క భుజబలం ఎలాంటిదో. ద్రష్టుమిచ్చతి కిం తస్మిన్ లఘుచాపే తృణోపమే. చాలా చిన్నదైనటువంటి ఈ శివధనుస్సు నా విషయంలో తృణోపమే, ఒక చిన్న గడ్డి పరకతో సమానం నాకు ఈ శివధనుస్సు. అప్పుడే మొదలైపోయింది. తన గురువు అయినటువంటి శివపరమాత్మను అవమానించేశాడు. శివపరమాత్మ యొక్క ధనుస్సు గడ్డి పరకతో సమానం అంటే శివుడిని అవమానించినట్టే లెక్కది. అక్కడికే ఓడిపోవడం ఖాయం అనేటువంటి విషయం తెలిసిపోతూ ఉన్నది. పరమాత్మకి వ్యతిరేకంగా ఒక మాట వచ్చేసింది. లఘుచాపే తృణోపమే ఏవం వదన్ దశాస్యః సనమ్రో భూత్వా మహద్ధనుః గృహీతుం వామహస్తేన చాలయామాస వై తదా. చాలా హేళగా నడుచుకుంటూ ఆ ధనుసు దగ్గరికి వెళ్ళి ఎడం చేత్తోటి ఒక్కసారి ఇలా ధనుసుని పైకెత్తుదామని ప్రయత్నించాడు. కదుపుదాం అనుకున్నాడు. నతచాల కించిత్, అది ఏమాత్రము కూడా కదలలేదు. తదా దక్షిణ సత్కరం పురకృత్వా గృహీతం తచ్చాలయామాస వై పునః. అబ్బాయి లాభం లేదనుకుని ఎడం చేయి తీసేసి కుడి చేయి పెట్టి కుడి చేతితో ఎత్తుదాం అనుకున్నాడు. కుడి చేతికి బలం కొంచెం ఎక్కువగా ఉంటుంది కుడి చేయి వాటం ఉన్నవాళ్ళకి, కాబట్టి కుడి చేతితో బలంతో ఎక్కుదామని ప్రయత్నం చేశాడు. నతచాల తదపి, అప్పుడు కూడా అది కదలలేదు. తదాశ్చర్యేణ రావణ, అప్పుడు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి, నేను నా చేతితో నేను దీన్ని ఎత్తలేనంత బరువు ఏమిటిది అని. భుజాభ్యాం చాలయామాస తదా చాపం చచాలన, రెండు భుజాలతో ఉపయోగించి రెండు చేతులతో కూడా దాన్ని పైకెత్తుదామని ప్రయత్నం చేశాడు. నా చచాల, అది కదగలేదు, కదపలేకపోయాడు. ఏవం క్రమేణ సర్వాభిః భుజాభిశ్చాలయన్ ధనుః. అందరికీ రెండు చేతులు, మనవాడికి 20 చేతులు. సో 20 చేతులు సర్రని బయటకు వచ్చాయి. ఆ 20 చేతులతోటి కూడా దాన్ని ఆ ధనుస్సుని పైకెత్తుదాం అనేటువంటి ప్రయత్నం చేశాడు. వింశద్దోర్భిః ఏకదేశం చాపస్యోర్ధ్వం చకారసః. మొత్తానికి నిలబెట్టాడు. ఆ 20 చేతుల బలంతో దానిని నుంచోబెట్టగలిగాడు. ఆ ధనుస్సుని అది అటు ఇటు కదిలిపోతుంది. ఆ బరువుకి 20 చేతులతోటి జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఏకోన వింశద్దోర్భిశ్చ ధృత్వా చైవ మహద్ధనుః గుణం భూమ్యాం నిపతితం గృహీతుం హి దశాననః కించిత్ భూత్వా వినమ్రః. మొత్తానికి 19 చేతులతోటి జాగ్రత్తగా దాన్ని పట్టుకుని ఆ మిగిలిపోయినటువంటి 20వ చేతితోటి కింద వేలాడుతూ ఉన్నటువంటి ఆ తాడుని తీయడానికి కొంచెం వంగాడు. కించిత్ భూత్వా వినమ్రః సదోష్ణా జగ్రాహతం గుణం, ఆ చేతితోటి ఆ అల్లిత్రాటిని పైకెత్తాడు. ఏతస్మిన్ అంతరే తచ్చ పపాత తృదయే ధనుః. మొత్తానికి దబేలని కింద పడ్డాడు. ఆ ధనుస్సు కాస్త పెద్ద చప్పుడు చేసుకుంటూ అతని యొక్క వక్షస్థలం మీద అడ్డంగా పడిపోయింది రావణాసుడికి. తదా సభాయాం ఊర్ధ్వాస్యః పపాత సదశాననః. కళ్ళు రెండు కాదు 20 కళ్ళు కూడా పైకి వెళ్ళిపోయాయి. ఒక్కసారి కంగారు పడిపోయాడు. ఊర్ధ్వాస్యః, ముఖం పైకెత్తినటువంటి వాడి నేల మీద పడిపోయాడు దశాననుడు. ముకుట పతితో భూమౌ, కిరీటాలు 10 కిరీటాలు నేల రాలిపోయాయి. ముక్తకచ్చోప్య భూత్తదా తదా విజహసు సర్వే సభాయాం పార్థివోత్తమాః. మొత్తానికి
ఆ కొన్ని కిరీటాలు నేల మీద పడి ఆ టింగ్ 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 అని చప్పుడు చేసుకుంటూ దూరంగా పడిపోతున్నాయి. అతడు ఇక ఈ వ్యవహారాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ ఒక్కసారి బిగ్గరగా నవ్వారు. విజహసు నవ్వారు. తదా ప్రాణాంతికంచాసీత్ రావణస్య సభాంగణే. రావణుడి ప్రాణం మీదకి వచ్చింది ఈ ధనుసు, కాస్త ప్రాణాంతికం అయ్యింది ఈ రావణుడికి సభలో. అక్షీణి భ్రామయామాస, కళ్ళు గిరగిర తిరుగుతూ ఉన్నాయి. లాలాస్తేభ్యో వినిర్యయు, నోట్లోంచి సొంగ కారుతూ ఉన్నది. ఆ ఇంకా ఏ క్షణంలో మూర్ఛపడిపోతాడో తెలియనటువంటి వ్యవహారంలో ఉన్నాడు. తదాతం వెష్టయామాసు మంత్రిణో రాక్షసాస్తదా ధనురుచ్చాళనే శక్తాస్తే అభవన్నైవ సంసది. రావణాసుడి యొక్క సైన్యంలో మహాపరాక్రమంతులు, బలవంతులు, ఆయన మంత్రులు పరుగు పరుగున వచ్చారు. ఆ ధనుసుని పక్కకి తీసి రావణాసుని రక్షిద్దాము అనేటువంటి కోరికతోటి. ఎంతమంది ప్రయత్నించినా ధనుసుని ఒక అంగుళం కూడా కదపలేకపోయారు. సహస్రేషు దశాస్య సవిష్టాముత్రం తదా కరోతు తత సభాయాం జనకః పునః ప్రాహ అతిశంకితః. మొత్తానికి ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి జరిగిందో అతనికి మూత్ర విసర్జన కూడా అయిపోయిందని రాసేశారు ఇందులో వాల్మీకి మహర్షి. మొత్తానికి అంత ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు రావణాసురుడు. ఆ సమయంలో కొంచెం అనుమానం వచ్చింది జనక మహారాజుకి. ఈ నిజంగానే అసలు ఈ ధనుస్సుని ఎక్కుపెట్టేవారు, ముట్టుకునేవారు ఈ సభలో ఎవరు లేరా అసలు? ఆయన వెంటనే లేచి అన్నారు, గట్టిగా ప్రకటన చేశారు. కోపి వీరోస్తి భూమౌ నకిం నిర్వీరం హి భూతలం. ఈ భూతలం అంతా నిర్వీరం అయిపోయిందా? ఒక వీరుడు లేకుండా అయిపోయాడా? ఈ భూమి మీద ఆ మాత్రం శివధనుసుని కదిలించడానికి సహాయం చేసేటువంటి వీరుడే లేడా? చేదస్తి కచ్చిత్ సదసి తరిహి సోద్య సభాంగణే జీవదానం కరోత్తస్మై దశాశాయ నృపాగ్రత. మీలో ఎవరైనా కొంచెం ఆ ధనుస్సుని కదపగలిగిన వారు ఉంటే మహాప్రభు రండి, రావణాసుడికి ప్రాణదానం చేయండి. రావణాసుడి ప్రాణాలు మీరే కాపాడాలి. కాబట్టి ధనుస్సుని ముట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే రండి అని చెప్పి ఒక ప్రకటన చేశారు జనక మహారాజు గారు. ఇది వాక్య శరాఘాత భిన్నౌ తౌ రామలక్ష్మణౌ. వింటున్నారు రామలక్ష్మణుడు. ఆ వాక్యం ఒక శరాఘాతంలో తగిలింది వారికి. ఈ మాత్రం ధనుస్సును విడిచే మనగాడే ఇక్కడ లేడు అనేటువంటి మాట తట్టుకోలేకపోయారు. వెంటనే దదర్శతు గాధిజస్య ముఖం తౌ స్ఫురిత భ్రువౌ. కనువములు ఎగురుతూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి, తొందరపడుతూ ఉన్నాయి. అటువంటి ముఖములతోటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ విశ్వామిత్రుని యొక్క ముఖం కేసి చూశారు, గురువు గారు అనుమతి కోసం చూస్తున్నట్టుగా. విశ్వామిత్రస్తదా ప్రాహ రామచోత్తిష్ఠ రాఘవ. వెంటనే విశ్వామిత్ర మహర్షి, ఓ రాఘవ, రామచంద్ర లేనాయన అని చెప్పి, ఉత్తిష్ఠ లే. కిమంతం రావణస్యాద్య త్వం పశ్యసి సభాంగణే. ఇవాళ ఈ సభలో రావణాసురుడి మరణం చూద్దాం అనుకుంటున్నావా ఏమిటి? త్వరగా లేనాయన అన్నారు విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో. జీవయైనం రాక్షసేంద్రం సజ్జం కురు ధనుస్విదం. ఆ రావణాసుడికి ప్రాణభిక్ష పెట్టిన ఆయన, వెళ్ళి ఆ ధనుస్సుని నువ్వు సజ్జం చేయి. తన్మునేర్వచనం శ్రుత్వా తథేత్యుక్త్వా స రాఘవః తద ఉత్థాయాసనాద్వేగాత్ ప్రణనామ మునీశ్వరం. మొత్తానికి ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి ఆ రకంగా చెప్పారో, ఆ వచనం విన్నటువంటి రామచంద్రమూర్తి సరే గురువు గారని చెప్పి లేచి మిక్కిరి వేగంగా లేచి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఆయనకి పాదాభివందనం చేశారు. నిష్క్రాస్య కంఠాధారాదీన్ కటింబద్ధ్వా తదా ప్రభు. మెడలో ఉన్నటువంటి హారాలన్నీ తీసి లక్ష్మణస్వామికి ఇచ్చేశారు, పట్టుకోర కాసేపు అని. తర్వాత భుజం మీద వేలాడుతున్నటువంటి ఆ ఉత్తరీయాన్ని తీసి నడుకి గట్టిగా బిగించి కట్టారు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఆ కాళీమర్దనం చేయడానికి ఉరుకుతున్నప్పుడు ఏ రకంగా చేశారో గుర్తొస్తుంది వెంటనే. ఆ ఉత్తరీయాన్ని తీసి కటి చేయలము బిగించి ఆ రకంగా రామచంద్రమూర్తి సిద్ధపడుతూ ఉన్నారు. ముకుటాది దృఢం కృత్వా శనై ప్రాప సభాంగణం. శిరస్సు మీద ఉన్నటువంటి ఆ కిరీటాన్ని కొంచెం గట్టిగా సర్దుకుని ఆ సభాంగణం కేసి వెళ్ళారు. తం రామం ఆగతం దృష్ట్వా జనా సర్వే అతి విస్మితాః.
అలాగ శివధనుర్భంగం చేయడానికి వస్తున్నటువంటి మిక్కిలి లేతనైనటువంటి కురవాడు ఓన షోడశ వర్షో మే. ఇంతవరకు వచ్చినటువంటి వాళ్ళు మహా వయస్సు మీరిన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. ఆ ఇప్పుడు వస్తున్నటువంటి వాడు 16 ఏళ్ళు కూడా నిండినటువంటి రామచంద్రమూర్తి. ఆయన చూసి చకితాహ పార్థివా సర్వే, అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు రామచంద్రమూర్తి కేసు చూసి. చకితా పార్థివా సర్వే దదుసు నేత్ర పంకజై. విప్పారిన కన్నులతోటి రామచంద్రమూర్తి కేసి చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏమిటి ఇంత చిన్న కుర్రాడా వెళ్ళి ఆ ధనుస్సుని ఎత్తడానికి ప్రయత్నిస్తాడని. పరస్పరం తదా ప్రోచు కిం మూఢోస్తి శిశుస్వయం. ఇతనికి ఇంకా పూర్తిగా తెలివితేటలు వచ్చినట్టు లేదు, చాలా పిల్లవాడిలా ఉన్నాడు, చాలా మూఢుని వలె కనపడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ శివధనుస్సును ఎత్తేద్దామని, శివధనుస్సును పట్టేసుకుందామని వెళ్ళిపోవడం. ఎత్ర అస్మాభిస్థితం తూష్ణీం తత్రాయం కిం కరిష్యతి. ఆ మాత్రం తెలీదా మాకు శివధనుస్సు గురించి? మేమే కదలకుండా ఇక్కడ కూర్చుని పోయామే చేతులు కట్టుకుని, తగుదనమ్మా అని వెళ్ళిపోతున్నాడు ఈ కుర్రవాడు. మమ్మల్ని చూసైనా నేర్చుకోవద్దు, వాళ్ళందరూ కదలలేదు వెళ్ళలేదంటే అందులో ఏదో ఉందన్నమాట, నా వల్ల కూడా కాదనేటువంటి తెలివితేటలు ఉండద్దు. ఆ మాత్రం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఈ కుర్రవాడు దగ్గరికి. కేచిదాహు దశాస్యం హి ద్రష్టుం బాల సమాగత. కొందరు అనుకున్నట్ట వీడికి 10 తలకాయలు ఉన్నాయి, ఇటువంటి వాడిని ఎప్పుడు చూసుండడు, వాడిని చూడడం కోసం వెళ్తున్నాడు. నేను సరదా పుట్టి చిన్నపిల్లవాడు ఏదో 10 తలల వాడు ఎవడో వచ్చాడని చెప్పి వాడిని ఒకసారి దగ్గర నుంచి చూద్దాం అని చెప్పి వెళ్తున్నాడయ్యా, అంతగానే ఇద్దను శివధనుసు కోసం వెళ్ళటం లేదు. కేచిదూచు బాలచేష్టా క్రియతే శిశునా అత్రహి. కొందరు అనుకున్నట్ట పిల్ల చేష్టలు ఇవన్నీ, బాలచేష్టలు చేస్తూ ఉన్నాడు, తెలిసి తెలియనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నాడు అయ్యా అతడు. కేచిదూచు కిమర్థం విహారా ముక్తాస్వనే నహి. తోటి ఏమి చేత కాకుండా అక్కడ దాకా వెళ్ళి చూసి వచ్చేయడానికి మెడలో ఉన్నటువంటి హారాలు తీసేయడం ఎందుకు, ఆ కటిశాలం బిగించడం ఎందుకు, ఉత్తరయ్యాన్ని నడువు కట్టి గట్టిగా బిగించి ఇదంతా సర్దుకుని. బాగుంది వ్యవహారం. అదేమన్నా బాబు కదిలేనా ఏమన్నా ఆ శివధనస్సు ఇతడి దగ్గరికి వెళ్తే. కేచిదూచు గాధిజేన చాపం ప్రతి సుయోజిత. కొంతమంది గబగబా పరిగెట్టుకుంటూ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చేసారు. కేచిది ఏమైనా నువ్వేనా ఆపోయా బాబు, అతని వల్ల అయ్యేటువంటి పని కాదు, అలా వెళ్ళిపోతున్నాడు ఏమిటి చిన్న కుర్రాడు, ఆగమని చెప్పు నువ్వు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి ఆయనతో చెప్తూ ఉన్నారు. కేచిదూచు వైరబుద్ధ్యా చోదిత కిం శిశుస్వయం. అసలు నీ ఉద్దేశం ఏమిటయా, రామచంద్రమూర్తిని సంహరించేద్దామని నీ ఉద్దేశం? అంతటి చిన్నపిల్లాడు, ఆయన ఆ అబ్బాయి కాలు మీద వేసుకుంటే ఏమైపోతుంది, అంత చిన్నపిల్లాడు, అంత నాజుగ్గా ఉన్నాడు కుర్రాడు. అతడు వెళ్తుంటే ఆపొద్దా నువ్వు, పెద్దవాడి నువ్వైనా చెప్పొద్దా, వెళ్ళకూడదయా, మన వల్ల కాదని అని చెప్పి విశ్వామిత్ర మహర్షి మీద తిరగబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది. వదార్థం చాపఘాతేన విశ్వామిత్రేణ రాఘవ. నీకు అతడికి ఏమైనా వైరం ఉందా, అతన్ని శివధనుసుని ఎత్తమని చెప్పి పంపించేసి అతన్ని సంహరించేద్దామని ఏమైనా నువ్వు పథకం వేసావా అని చెప్పి విశ్వామిత్ర మహర్షినే వాడెవరు కూడా ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేచిదూచు బలం తస్య మునినాత్ర నిరీక్షితుం చోదితోస్త్యత్ర రామః శ్రీరామః చాపేయం కిం కరిష్యతి. అతన్ని ఆట పట్టించడానికి పంపిస్తున్నావా నువ్వు అక్కడికి? అతడి బలం ఎంత ఉందో నీకు ఆ మాత్రం తెలియదా? ఎన్నాళ్ళు నీతో తిరిగాడు, తెలిసి కూడా నువ్వు అతన్ని, అంత చిన్న పిల్లవాడిని నువ్వు ఈ శివధనుసు దగ్గరికి వెళ్తుంటే ఆపవేమిటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గర గొడవ పెడుతూ ఉన్నారు. ఏవం నానా విధాన్ తర్కాన్ తావత్ కుర్వంతి పార్థివాః తావత్ దృష్ట్వాగ్రతో రామం జనక ప్రాహ గాధిజం. అందరూ ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మంచి టీవీగా గజగమనుడై రామచంద్రమూర్తి సామజవరగమనుడిలో వెళ్ళిపోతూ ఉన్నారు ఆ శివధనుసు దగ్గరికి. జనక మహారాజు చూశారు ఇదంతా, హడావిడంతా గమనించారు ఆయన. వెంటనే ఆయన విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి మాట అన్నారు. కిమర్థం ప్రేషిత స్వత్ర మునే బాలసభాంగణే. నాకు భయమేస్తుందయ్యా, ఇంత చిన్న పిల్లవాడిని అంత పెద్ద శివధనుస్సుని దగ్గరికి నువ్వు పంపించడం చూస్తుంటే నాకేదో భయంగా ఉన్నది.
కిమర్థం ప్రేషిత, దేనికోసం నువ్వు అంత పని చేసావు? చాలా తప్పు పని చేసావు నువ్వు. అంత పని చేసేసావేమిటయ్యా? ఆ చిన్న పిల్లవాడిని పంపించేసావేమిటయ్యా? అత్రైతే రావణాద్యాశ్చ నృపా సర్వేతి కుంఠితా. చూసావు కదా ఇప్పుడే, మహామహారాజులే ఎత్తలేకపోయారు. పోనీ వాళ్ళందరి సంగతి వదిలే, అత్యంత బలవంతుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో అనుకున్నటువంటి రావణాసుడు 20 భుజాలు ఉండి కూడా దాన్ని సజ్జం చేయలేకపోయాడే. అది చూసి కూడా నువ్వు అతడి గాడిని ఎందుకు పంపిస్తూ ఉన్నావు? తస్మిన్ చాపే త్వయం బాలః కిమాగత్య కరిష్యతి యత్త్వయా శిష్యవాక్యేన పూర్వం చాహం ప్రబోధితః. నువ్వేదో ఇతగాడు శివధనుస్సు విరుస్తాడంటే ఎవరో మనగాడు చాలా పెద్దవాడు ఎవడో వస్తాడు అనుకున్నాను నేను. ఇంత చిన్న బాలుని తీసుకొచ్చి ఇతడు శివధనుస్సు విరుస్తాడని నాకు చెప్తావా నువ్వు? చెబితే నేను నమ్మేయాలి అది. కాబట్టి నువ్వు చేసిన పని ఏమి సరి అనేది కాదనిపిస్తూ ఉన్నది. తత్సర్వంతు మృషైవాద్య చాపాగ్రే ముని సత్తమా. నువ్వేదో భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాడివి, జరిగేది జరుగుతున్నది జరగబోయేది తెలిసి నువ్వు చెప్పావేమో అనుకున్నాను. నువ్వు రాముడు శివధనుస్సు విడుస్తాడంటే నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వన్నీ తప్పు మాటలు చెప్పావు, అబద్ధం చెప్పావు. ఈ కుర్రవాడు శివధనుస్సు విడవడం సంభవమైనటువంటి వ్యవహారం కాదు. కోయం బాలః కోమలాంగః. కోమలాంగుడు ఎంత సున్నితంగా ఉన్నాడు, ఎంత నావళికంగా ఉన్నాడు కుర్రవాడు. వేదం చాపం సుదుర్ధరం. చాపం ఎక్కడా? దాని యొక్క పరిమాణం చూడు ఎంత ఉందో అది. ఈ సన్నటి నాజూకైనటువంటి అర్భకుడైనటువంటి బాలుడు ఎక్కడ? కిం చాతక తృషాక్రాంత సాగరం శోషయిష్యతి. దాహం వేసినటువంటి చాతక పక్షి సముద్రాన్ని మొత్తం తాగేద్దామని సముద్రం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? తాగలుగుతుందా అది? కాబట్టి ఇది జరిగేటువంటి పని కాదు. కిం చాతక తృషాక్రాంత సాగరం శోషయిష్యతి. దాహం వేసినటువంటి చాతక పక్షి ఒకటి వెళ్ళి మొత్తం సముద్రంలో నీరు తాగేద్దాం అనుకోవడం ఎంత అసంభవమో, ఈ చిన్న పిల్లవాడు, ఈ నాజూకైనటువంటి, ఈ అర్భకుడైనటువంటి రాముడు ఆ శివధనుస్సు దగ్గరికి వెళ్ళడం అలాగే ఉన్నదయ్యా. ఏతస్మిన్ అంతరే సర్వాః సుమేధాద్య స్త్రియశ్చ తాః ద్విజరాజానన చారుదోర్దండద్వయశోభితం. మొత్తానికి అందరి దృష్టి ఒక్కసారి రాముల మీద పడింది. అతను శివధనుస్సుని సమీపిస్తున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి మేధావులు, పెద్దలు, స్త్రీలు అందరూ కూడా రాముడిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రాముడు ఎలా ఉన్నాడో వర్ణించాలి. అలాగే వెళుతున్నటువంటి రాముడిని ఎలా ఉన్నాడో చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎంత వర్ణించినా తృప్తి కలగదు మహర్షికి. ద్విజరాజానన చారు దోర్దండద్వయశోభితం హేమవర్ణోపమరుచిం శృంఖలానూపరాంఘ్రిణం శృంఖలా కంకణవరద్వయశోభిత సత్కరం దివ్యకుండలమకుటరత్నాలంకార శోభితం సుజంఘం సువదనం శూరం సుజానుం సుందరోపమం సుందరోదరం సుస్కంధం సుహనుం కంబుకంఠం త్రివళి శోభితం స్మితాస్యం కోమలోష్టం చ సుదంతావళి రంజితం సునాసం సుకపోలం చ కంజపత్రాయితే క్షణం శుభ్రుభావం చ సుస్నిగ్ధం కుంచితాళక శోభితం ముక్తామాణిక్యరత్నాది నానాలంకార శోభితం ద్విజరాజానన చారు దోర్దండద్వయ శోభితం. ఆయన యొక్క భుజములు రెండు ఎలా ఉన్నాయంటే ద్విజరాజానన చారుదండ దోర్దండ ద్వయ శోభితం. మదపుటేనుగు యొక్క తొండముల వలె బలిసినటువంటి మదపుటేను యొక్క 2 తొండముల వలె ఉన్నటువంటి పెద్ద పెద్ద భుజములు కలిగి ఉన్నాడు. హేమవర్ణోపమరుచిం శృంఖలానూపురాంఘ్రిణం. మిక్కిలి మెరిసిపోతూ ఉన్నటువంటి బంగారంతో చేయబడినటువంటి శృంఖలానూపురాంఘ్రిణం, గొలుసులతో తయారు చేయబడినటువంటి అంఘ్రికి కట్టేటువంటి మంజీరములు ఉన్నాయి అతనికి. శృంఖలా కంకణవరద్వయ శోభిత సత్కరం. చేతులకి రెండింటికి కూడా, కరములు రెండింటికి కూడా బంగారపు గొలుసులతో చేయబడినటువంటి అంగదములు ఉన్నాయి.
దివ్యకుండల మకుట రత్నాలంకార శోభితం. అనేకమైనటువంటి దివ్యమైనటువంటి రత్నములతో చేయబడినటువంటి కొండలములు, కిరీటములు కిరీటము కొండలములు ధరించి ఉన్నటువంటి వాడు. సుజంఘం, జగన భాగం బాగా బాగుంది. సువదం, స్థూరం, సుజానుం, సుందరోదరం, సుస్కందం, సుహనుం, కంబుకంఠం, త్రివడి శోభితం. 3 ముడతలు ఉన్నటువంటి శంఖం లాంటి కంఠం ఉందట. మంచి దవడలు ఉన్నాయట హనువులు. స్కంధములు బాగా బలిష్టంగా ఉన్నాయట. ఉదరం బాగా లోపలికి వెళ్ళిపోయి బలిష్టమైనటువంటి ఉదరం ఉన్నది. సుజానం, మోకాళ్ళు కూడా అందంగా ఉన్నాయి. అటువంటి సూరం, అటువంటి సూర్యుడైనటువంటి వాడు చూస్తున్నారు. అంటే అంగాంగ పరీక్ష చేస్తూ ఉన్నారు. వాడు శరీరంలోని ప్రతి అంగంలోనూ కూడా ఎక్కడ దృష్టి పెడితే అక్కడే ఆనందం కలుగుతూ ఉన్నది. ఆహా ఎంత బాగుంది అనిపిస్తూ ఉన్నది. చూసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒకసారి జానువుని చూశారు, ఒకసారి పాదాన్ని చూశారు, ఒకసారి చేతిని చూశారు, ఒకసారి వదనాన్ని చూశారు, వదనంలో మళ్ళీ హనువులు చూశారు, కళ్ళని చూశారు. అలా కనపడుతూ ఉన్నారు. స్మితాస్యం, చిన్న చిరునవ్వు ఉంది. అది రామచంద్రమూర్తికి ఎప్పుడు ఉండేటువంటి ఆభరణం చిరునవ్వు అనేది. మాటకి ముందు చిరునవ్వు ఉంటుంది, మాట తర్వాత చిరునవ్వు ఉంటుంది, మాట్లాడుతున్నప్పుడు చిరునవ్వు ఉంటుంది. స్మితపూర్వ భాషి ఆయన. కోమలోష్టం, క్రింది పెదవి చాలా కోమలంగా ఉంది. సుదంతావళి రంజితం, దంత పంక్తి కూడా చాలా అందంగా ఉన్నది. సునాసం, ఆ నాసిక చాలా అందంగా ఉన్నది. కోటేరుని తీరినటువంటి ముక్కులా ఉన్నది. సుకపోలం, కపోల భాగం చాలా అందంగా ఉన్నది. కంజపత్రాయి తెక్షణం, పద్మపత్రముల వంటి విశాలమైనటువంటి కనులు ఉన్నాయి. శుభ్రుభావం చ, 2 కనుబొమ్మలు కూడా చాలా అందంగా ఉన్నాయి. సుస్నిగ్ధం, కుంచితాలక శోభితం, ఆయన ముంగురులు అలకలల్లాడగా రాణ్మూరి ఎటు పొంగేనో అన్నట్టు అలకలు చాలా గుండ్రం గుండ్రంగా తిరిగినటువంటి శిరోజములు ఉన్నాయి. ముక్తా మాణిక్య రత్నాది నానాలంకార శోభితం, ముత్యములు, మాణిక్యములు, రత్నములు మొదలైనటువంటి వాటితో చేయబడినటువంటి నానాలంకార శోభితుడై ఉన్నాడు. ముక్తారత్న పుష్పమాల న్యస్తం అప్యతి శోభితం, ఈ వీటితో పాటుగా పుష్పమాలలు కూడా వేలాడుతున్నాయి. వాటితోటి అతి శోభనంగా ఉన్నారు. న్యస్తహారం, న్యస్తవస్త్రం, బద్ధ పీతాంబరాన్వితం, మొత్తానికి అటువంటి రామచంద్రమూర్తి బద్ధ పీతాంబరధారుడై ఉన్నాడు. పీతాంబరధారుడన్నా పద్మపత్రాయి దక్షిణుడన్నా ఒకటే మాట, విష్ణుమూర్తి అని అర్థం. అందులో ఏమి సందేహం అక్కర్లా. పీతాంబరం ధరించి ఉన్నాడు. పద్మపత్రముల వంటి కళ్ళు ఉన్నాయి. దివ్య ముద్రాంగడు లసత్ పంకజద్వయ సత్కరం, మంచి ఉంగరములు కలిగినటువంటి, వేళ్లు కొలిగినటువంటి 2 చేతులు ఉన్నాయి. 2 చేతులుగా ఉన్నటువంటి వేళ్ళకి చక్కనైనటువంటి ఉంగరములు ఉన్నాయి. ఏవం దృష్ట్వా శ్రియో రామం సభాంగణ విరాజితం, మొత్తానికి ఈ రకంగా మెరిసిపోతూ అందంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇలా అనుకుంటూ ఉన్నారు. న్యస్త కోదండ తూణీరం శివచాపాభిసమ్ముఖం, శివచాపానికి అభిముఖంగా ఎదురుగా దగ్గరగా నిలబడి ఉన్నటువంటి ఆయనకి కోదండం లేదు చేతిలో. ఆయన కట్టుకునేటువంటి అమ్ముల పొది లేదు. అవి 2 పక్కన పెట్టి వచ్చారు ఆయన. ప్రార్థయామాసుస్తాహ సర్వాహ ఊర్ధ్వాస్యాహ ఊర్ధ్వసత్కరాహ, వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి పైకి చూసి ఆకాశం కేసి 2 చేతులు జోడించి నమస్కారాలు పెట్టుకున్నారు. పశ్యంత్యో గగనే శంభుం మోహాన్నారాయణం విధిం సాక్షాన్నారాయణం రామం నజ్ఞాత్వా తాశ్చ వైశ్ర్యః, ఆకాశంలో ఉన్నటువంటి శంభువు కేసి శివుడి కేసి తిరిగి నమస్కారాలు పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ. అలాగే బ్రహ్మకి నమస్కారం పెట్టుకుంటూ ఉన్నారు. విష్ణుమూర్తికి నమస్కారాలు పెట్టుకుంటున్నారు. సాక్షాత్ నారాయణం రామం నజ్ఞాత్వా, ఎవరికైతే నమస్కారాలు పెట్టుకుంటున్నారో ఆ విష్ణువే, నారాయణుడే, రాముడే వచ్చాడు అనేటువంటి విషయం తెలియని వారై వాళ్ళు పైకి తిరిగి నమస్కారాలు పెట్టుకుంటూ ఉంటున్నారు. ఏమని? హే శంభో, ఓ పరమేశ్వర, హే రమాకాంత, ఓ లక్ష్మీనారాయణ, హే విధే, ఓ బ్రహ్మ,
అస్మత్పురాకృతైః వ్రతదానాది పుణ్యైశ్చ చాపం సజ్జీకరోద్వయం. మేము ఇంతవరకు చేసినటువంటి వ్రతములు, దానములు, పుణ్యములు ఏమైనా ఉంటే వాటి ఫలితంగా నువ్వు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఈ కుర్రవాడు ఆ శివధనుస్సుని భగ్నం చేసేలాగా, సజ్జం చేసేలాగా వరం ఈయన. మా పుణ్యాలన్నీ అని ధారపోసేస్తూ ఉన్నాం. వాటితోటి ఆ బలంతో అతగాడు ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టేటువంటి వరాన్ని మాకు ఇయ్యి. యుష్మాభిర్నః సుకృతైశ్చ కర్తవ్యం పుష్పవద్ధను. మా పుణ్యాలన్నీ తీసేసుకుని మీరు ముగ్గురు ఏం చేస్తారంటే ఆ ధనుస్సుని పుష్పమంత బరువు చేసేయండి, పుష్పమంత తేలిగ్గా చేసేయండి. అతగాడు ఒక పువ్వుని చేత్తో పట్టుకుని ఎత్తినట్టుగా ఎత్తేలాగా ఆ ధనుసు మారిపోవాలి. మా పుణ్యాలన్నీ వదిలేసుకుంటున్నాం, అతనికి మీకు ధారపోసేస్తూ ఉన్నాం. మా పుణ్యాలు తీసుకుని మాకు ఈ సాయం చేసి పెట్టండి నాయన. అద్యాస్య కంఠదేశేత్ర మాలాం సీతా దధాత్వియం. మీరేం చేస్తారో తెలీదు, ఏం మాయ చేస్తారో తెలీదు. మా పుణ్యాలన్నీ ధారపోసేస్తున్నాం, వాటిని తీసుకుని సీతమ్మ ఇతని మెడలో ఈరోజు కంఠంలో హారం వేసేలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అంటే ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఆ భాగ్యం కలుగుతుంది వాళ్ళకి తెలుసది. అందుకే ఆ పుణ్యాలన్నీ పోయినా పర్వాలేదు, అవన్నీ దారిపోసేసి మాకు వచ్చే ఫలితం ఒకటే, సీతారాముల కళ్యాణం చూడాలి, సీతమ్మ రాముల వారి మెడలో దండ వేయడం మేము చూడాలి. అద్య అస్య కంఠదేశే అత్ర మాలా సీతా దధాత్వియం లోభవత్పద్యనేత్రాణం సాఫల్యం దర్శనాదిహ. పుట్టిన దగ్గర నుంచి ఎన్నో చూసాం, నువ్వు కళ్ళు ఇచ్చావు చూడడానికి, వాటితోటి ఎన్నెన్నో చూసేసాం. ఇన్నాళ్ళు ఏమీ ఉపయోగం లేదు. ఆ కళ్ళకి సార్థకత ఇవాళ లభించబోతూ ఉన్నది. వీరిద్దరూ దగ్గరైతే మేము చూడాలి, మా కళ్ళకి అప్పుడు కదా సార్థకత. సీతాయా రామచంద్రస్య వేదికాయాం స్థితస్య హి. పక్కపక్కన కూర్చుని సీతారాములు కూర్చుంటే వాళ్ళని చూడడం కదా చూడడం అంటే, కళ్ళునందుకు అది కదా చూడడం. ఆ అవకాశాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఏతస్మిన్నంతరే సీతా రామం దృష్ట్వా సభాంగణే దివ్య ప్రాసాద సంరూఢా సఖీభిః పరివేష్టిత. సీతారామచంద్రుల యొక్క కళ్యాణంలో ఇది ఒక మధురమైనటువంటి ఘట్టం. ఇది కూడా కొంతమంది కవులు, సినిమా చలనచిత్ర దర్శకులు బాగానే వాడుకున్నారు. ఆ బాల్కనీ లాంటిది ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి సీతమ్మ తల్లి కిందకి చూసింది ఏం జరుగుతోంది సభలో అని. క్షత్రియ స్త్రీ మామూలుగా అక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది మగవాళ్ళ యొక్క సభ అది. ఆవిడ తస్మిన్నంతరే సీత రామం దృష్ట్వా, రామచంద్రమూర్తిని చూసింది తల్లి సభాంగణంలో. దివ్య ప్రాసాద సంరూఢ, దివ్యమైనటువంటి ప్రాసాదం మీద నుంచి చూసింది. సఖీభి పరివేష్టిత, తన చరికతలతో పాటు చుట్టువారుకోబడి ఉన్నటువంటి సీతమ్మ తల్లి ఆ సభలో రామచంద్రుడిని చూసింది. ప్రోచ్చాల శాసనాద్వేగాదానంద స్వేద సంప్లుత సఖ్యాస్తులస్యాః కంఠే స్వాం దుర్లతాం క్షిప్య సాదరం. వెంటనే ఆవిడ తన ఆసనం నుంచి రామచంద్రమూర్తి దర్శనం కాగానే ఒక ఉదుటిన పైకి లేచిందట. ఆనందంతో ముఖం అంతా చెమటలు పెట్టాయట. పక్కన ఉన్నటువంటి సఖీజనులతోటి తన రెండు చేతులు ఒక హారం వేస్తున్నట్టుగా వాళ్ళ మెడలో వేసిందట ముందు తన సఖీజనులతోటి. అంటే అంత ఆనందపడిపోతూ ఉన్నది. అంటే ఎటు చూసినా రాముడే కనపడుతున్నాడు ఆవిడికి. పక్కనుండి సఖీ స్నేహితురాలు అనిపించడం లేదు. రామచంద్రమూర్తి అక్కడ ఉన్నాడేమో అనిపిస్తున్న, చేతిలో మాల లేదు. రెండు చేతులు ఒక మాలగా చేసేసి మెడలో వేసేసింది ఆ తల్లి. దోర్లతాం క్షిప్య సాదర, లతల వలె ఉన్నటువంటి తన యొక్క కర్మలు రెండు, చేతులు రెండు, భుజములు రెండింటినీ కూడా ఆ చెలికత్తి యొక్క కంఠమునందు వేసింది. అబ్రవీత్ మధురం వాక్యం రత్నాలంకార మండిత. తలుచుకుంటే మహారాజు చక్రవర్తి యొక్క కుమార్తె, ఆవిడికి లోటే ఉంది. రత్నాలంకార మండిత, అనేకమైనటువంటి రత్నములతోటి అలంకరించబడినటువంటి ఆభరణములు ధరించినటువంటి స్త్రీ ఆవిడ మధురంగా వాళ్ళతోటి ఇలా పలుకుతున్న చిలకెత్తుతో. కిం పణోత్ర కృత పిత్రా మమ శత్రుస్వరూపిణా. హనుమన్ నాటకకారుడు కూడా ఈ భావాన్ని, ఇది ముందా అది ముందా అని అడిగితే ఇదే ముందని చెప్పాలి. వాల్మీకి తర్వాత చదివా అవన్నీ. ఈ భావాన్ని చక్కగా తీసుకున్నారు. అక్కడ ఆవిడ అంటుంది హనుమన్ నాటకంలో,
కమఠ పృష్ఠ కఠోర ధనురిదం. ఈ తాబేలు యొక్క పైభాగంలో ఉండేటువంటి డిప్ప ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉండేటువంటి ధనుస్సది. ఈ బాలకుడు మధుర మంజుల మూర్తి రసౌ. ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత నావళీకంగా ఉన్నాడు, ఎంత సున్నితంగా ఉన్నాడు ఈ కుర్రవాడు. ఇది ఎక్కువ పెడితే గాని నాకు నా నెచ్చి పెళ్లి చేయనని చెప్పడం ఎంత దారుణం నాన్న. దారుణ పణస్తవా, ఇంత దారుణమైన పండితం పెడతావా నువ్వు? ఒక్కొక్కసారి కొన్ని వదిలేసుకోవాలి అవసరం అయితే. ఇంత చక్కటి కుర్రవాడు కనపడితే నా నుంచి వెంటనే పెళ్లి చేసాక అసలు ఆ పందెం ఏమిటి? ఎందుకు అతడు శివధనుసు విరవాలి? అసలు శివధనుసులు ఎందుకు ఎక్కువ పెట్టాలి? కాబట్టి ఇటువంటి పండితం పెట్టుకుంటారా అని ఇక్కడే కిం పణః అత్ర కృతః పిత్రా మమ. ఎటువంటి పందెం పెట్టేశారు మా తండ్రి. మమ శత్రుస్వరూపిణి. నాకు తండ్రిరా శత్రువా ఇతడు? నాతో పెళ్లి చేసి చక్కగా పెళ్లి చేసి పంపించేగా ఇటువంటి కుర్రవాడు కనపడినప్పుడు ఇటువంటి పెద్ద పందెం పెట్టేశారు. ఏమనుకోవాలి తండ్రి చేసినటువంటి పని? క్వరామ సుకుమారాంగ. ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి రాముడు, ఎంత సుకుమారమైనటువంటి శరీరం. క్వేదం చాపం నగోపమం. ఒక పెద్ద పర్వతంలా ఉన్నటువంటి కొండ ఏమిటి? సుకుమారాంగుడైనటువంటి ఆ రాముడు ఎక్కడ? ఈ ధనుస్సు ఎక్కడ? హే విధే. ఒకసారి పైకి చూస్తుంది ఆవిడ. హే విధే, ఓ బ్రహ్మ, కిం కరోష్యద్య. ఏం చేయబోతున్నావయ్యా నాయన ఇవాళ? కిమస్తు అంతర్గతం తవని. మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలిస్తే బాగున్నాను. ఏమి రాసి పెట్టావు నాకు, ఏమి రాసి పెట్టావు ఆయనకి అని చెప్పి విధిని అంటూ అడుగుతున్నది. రామాద్వినా అన్యం పురుషం మనసాహం న రోచయే. రాముణ్ణి చూసిన ఈ కంటితోటి మరొక పరపురుషుణ్ణి నేను చూడలేను. ఇంకొక పరపురుషుణ్ణి మనసా కూడా నేను ఊహించలేను. యది తాతో బలాదన్యం మాం దాస్యతి తదాహ్యహం త్యజామి జీవితం ప్యద్య ప్రాసాద పతనాదినా. ఒకవేళ రామచంద్రుడితో నా వివాహం కాకుండా మరొక ఎవరితోటైనా నా వివాహం చేయాలి తండ్రి గారు నిశ్చయించినట్లయితే ఈ మేడ నుంచి ఇప్పుడే కిందకి దూకేసి నేను మరణించేస్తాను. అంతేగాని ఇంకొకటి పెళ్లి చేసుకున్నటువంటి ప్రసక్తే లేదు. అంటే రామ ప్రభావం అలా ఉంటుంది. ఒక్కసారి రాముని చూసిన కళ్ళతోటి ఇంకొకళ్ళని చూడడం అనేది వ్యవహారమే లేదు. విశ్వనాథ్ చాలా అద్భుతమైన మాట చెప్తారు. అందుకే రామచంద్రమూర్తి కళలో ఉంది ఆ ప్రభావం. ఆయన కళ్ళు సీతమ్మ కళ్ళు కలిసి ఉంటాయి. ఆ చూపులు కలిసాక ఇంకంతే. అది అతన్ని కన్నులు చూసిన ఎంతసేపు, అతన్ని కన్నులు చూసిన ఎట్ల లేదా, అతని కన్నులు చూడని ఎంతసేపు అతని కన్నులే చూసినట్లవును. ఆయన కళ్ళకేసి ఒకసారి చూస్తే మనం మర్చిపోతాం. ఆయన కళ్ళకేసి చూస్తున్నా అనేటువంటి స్పృహ కూడా ఉండదు. ఆయన కళ్ళకేసి చూసినట్టే తెలియదు అసలు మనకి. అటువంటి మాయ చేసేటువంటి లోతైనటువంటి అందమైనటువంటి కళ్ళు. ఒకవేళ ఏ కారణం చేతన పక్కకి తిప్పుకుని కళ్ళు చూడకపోతే, లేదా బ్రహ్మగారు మూర్ఖంగా మనకి రెప్పలు పెట్టారు కాబట్టి ఆ రెప్ప ఎప్పుడైనా మూసుకుని చూడలేకపోతే, ఇందాక చూసాం కదా ఒకసారి, ఆ దృశ్యం ఉండిపోతుంది లోపల. ఇంకా అతనికి అల్లలకేసి చూస్తున్నట్టే అనిపిస్తుంది అది చూడకపోయినా కూడా. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిని చూసింది ఆవిడ. రామాద్వినా అన్యం పురుషం మనసా అహం న రోచయే. మనసాప్యహం న రోచయే. మనసుతో కూడా ఇంకో పరపురుషుని నేను ధ్యానించను. హే శంభో. రుక్మిణీదేవి ప్రార్థించింది అలాగా. ఆ అమ్మని, తల్లిని కృష్ణుడితో వివాహం చేయించి పెట్టమని. అలా ఈవిడ ప్రార్థిస్తుంది. హే శంభో, హే విధే దుర్గే, హే సావిత్రి, హే సరస్వతి, హే గాయత్రి. ఇంకా గుర్తొచ్చిన దేవతలందరికీ మొక్కేసుకుంటూ ఉన్న తల్లి రామచంద్రమూర్తితో వివాహం కావాలి అని. హే శంభో, హే విధే దుర్గే, హే సావిత్రి సరస్వతి, హే గాయత్రి.
స్వరే భానో మఘవన్యమ తో తోయప హే కుబేరానల రమే హే విష్ణో ఖగనాయక. మొత్తానికి ఆవిడ గుర్తొచ్చిన దేవతలందరినీ కూడా వరుస పెట్టి ఆ పిలుచును. ఓ శంకర, ఓ విధి, ఓ దుర్గాదేవి, ఓ సావిత్రి, ఓ సరస్వతి, ఓ గాయత్రి, ఓ సహస్రకిరణుడు అయినటువంటి సూర్యుడా, మహేంద్రుడా, సమవర్తి యముడా, వరుణుడా, కుబేర, అగ్నిభట్టారక, ఓ లక్ష్మి, ఓ విష్ణువ. లక్ష్మీదేవి అయినటువంటి సీతమ్మ తల్లి ఓ లక్ష్మి అని చెప్పి ఆవిడ కూడా ప్రార్థిస్తూ ఉన్నది. హే విష్ణు రమే హే విష్ణు ఖగనాయక. గరుత్మంతుని కూడా ప్రార్థించేసింది. హే ఫణీంద్ర, ఓ ఆదిశేషువా. వీళ్ళందరూ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఆవిడకి, రోజు కనపడేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు గబుకుని గుర్తొచ్చేస్తారు. హే ఫణీంద్ర నిశానాథ, ఓ చంద్రుడా. హే సర్వే నిర్జరాదయ, ఓ సమస్త దేవతా గణములారా. యుష్మాకం ప్రార్థయామ్యద్య ప్రసార్య నిజ పల్లవం. నా రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ ఈరోజు. సర్వైరేతన్ మహచ్చాపం కరణీయంతు పుష్పవత్. మీరేమి చేయొద్దు, నాకు ఈ ఒక్కరోజు కాసేపు ఆ శివధనుస్సు యొక్క బరువు ఒక చిన్న పువ్వుతో సమానంగా సుమములో అయిపోయి చూడండి సార్, ఇంకా తక్కినవన్నీ నేను చూసుకుంటా. ఆ ఒక్క సాయం నాకు చేసి పెట్టండి. కరణీయంతు పుష్పవత్ ప్రవేశనీయం యుష్మాభిః శ్రీరామ భుజదండయో. మీరందరికీ ఒక పని ఉంది ఇప్పుడు. మీ అందరి శక్తులు రామచంద్రుని యొక్క భుజాల్లోకి ప్రవేశపెట్టండి. రామచంద్రునికి భుజానికి మీరు బలం ఇవ్వండి. చతుర్దశ వత్సరాణి మునివృత్యానువర్తిని విచరామి వనే చాహుం ధనుసజ్జం కరోత్వయం. ఆ తల్లి మొక్కేసింది. రామచంద్రుడు గనక ఈ రోజు ఈ ధనుసును విరిస్తే నేను 14 ఏళ్ళు వనవాసం చేస్తాను తల్లి. వచ్చేసింది ఆవిడ నోటంబట మాట. చతుర్దశ వత్సరాణి మునివృత్యమనువర్తిని. మునివృత్తితోటి నేను 14 ఏళ్ళు వనవాసం చేస్తానమ్మా. విచరామి వనే చాహం ధనుసజ్జం కరోత్వయం. ఒకవేళ ఈయన కనుక ధనుస్సును విడిచినట్లయితే నా మొక్కు ఇది అని మొక్కేసుకుంది తల్లి. ఏవం నానా విధై వాక్యై సీతాదేవాన్ అశోషయత్. ఏవం ప్రాసాద సంస్థాయాః సీతాయాః వివిధాని చ. తథా తాసాం హి నారీణాం నృపాణాం జనకస్య చ. ఏ రకంగా సీత ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా సమస్తమైన దేవతల్ని ప్రార్థించిందో, మొక్కులు మొక్కేసుకుందో, అలాగే అక్కడ ఉన్నటువంటి అందరు స్త్రీలు ప్రార్థన చేశారు, మొక్కేసుకున్నారు. అలాగే జనక మహారాజు ప్రార్థన చేశాడు, ఆయన మొక్కేసుకుంటున్నాడు. అందరూ ఎవరి ఇష్టదైవాల్ని వాళ్ళు ప్రార్థన చేసేసుకుంటూ ఉన్నారు. వాక్యాన్ని శృణ్వన్ శ్రీరామ కించిత్ కృత్వా స్మితాననం. ఏమి తెలియనట్టే ఉంటారు కానీ అన్ని తెలిసినటువంటి వారు ఆయన. ఏదో విన్నారు కొంచెం, లేదా వినపడేలాగా ఆవిడెందో మరి ఆయన అంత మెల్లగా వినేటువంటి లక్షణం ఏనుకున్నదో, మనసులో ఉన్నది కూడా పట్టేసుకునేటువంటి ఆయనకి మనం చెబితే గాని వినపడితే గాని వినపడదు, గట్టిగా అరిస్తే గాని వినపడదు అనుకుంటే కుదరదు. ఆయన కొంచెం చిరునవ్వు నవ్వారు రామచంద్రుడు. కించిత్ స్మితానన, నవ్వనట్టుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. యయౌ చాపం నమస్కృత్య. ఆ బాణం దగ్గర ధనుసు దగ్గరికి వెళ్ళారు. దానికి 2 చేతులతోటి నమస్కారం పెట్టారు. కృత్వాతం చ ప్రదక్షిణం. గిలగిలాడిపోతూ ఉన్నాడు రావణాసుడు. ఎంత ఎంత నిదానంగా నెమ్మదిగా జరుగుతున్నది వ్యవహారం. యయౌ చాపం నమస్కృత్య కృత్వాతం చ ప్రదక్షిణం. మొత్తానికి ఆ శాపానికి, రావణాసుడితో పాటుగా ఉన్నటువంటి ఆ శాపానికి రామచంద్రమూర్తి ప్రదక్షిణ చేశారు. పునర్నత్వా, మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేశారు. శివం ధ్యాత్వా, శివపరమాత్మ తలుచుకున్నారు. గురువు అయినటువంటి విశ్వామిత్రుడికి నమస్కరించుకున్నారు. వశిష్ఠ మహర్షికి నమస్కరించుకున్నారు. దశరథం నృపం, తండ్రి గారిని మనసులో తలుచుకున్నారు, నమస్కారం పెట్టుకున్నారు. కౌసల్యాంచ, నిదానంగా, ఏమి కంగారు లేదు.
కౌసల్య తల్లికి నమస్కారం పెట్టుకున్నారు. కౌసల్యాంచ గురుం ధ్యాత్వా వామహస్తేన తద్దధౌ సవ్యహస్తేన చాపస్య గుణం ధృత్వా రఘుత్తమః. మొత్తానికి ఎడం చేతితోటి ఒక్కసారి ధనుస్సుని తీసి చేత్తో పైకెత్తి పట్టుకున్నారు ఆయన. కుడి చేతితోటి చాపస్య గుణం ధృత్వా దాని యొక్క వింటి తాడిని పట్టుకున్నారు. వామహస్తేన నమ్రం తచ్చకార సదశిక్షణాత్. అందరూ చూసి ఆశ్చర్యపోవడానికి కూడా సమయం లేదు. ఈ లోపునే దాన్ని నిలబెట్టి ఆ ఎడంకాలు బొటకన వేలికి రెండో వేలికి మధ్య దాన్ని నుంచోబెట్టి కుడి చేత్తో పట్టుకున్నటువంటి ఆ అల్లె త్రాటిని దానికి బిగించేశారు. తదా నినేదుహు వాద్యాని తుష్టువు వంది మగధా. రామచంద్రమూర్తికి జై, రామచంద్రమూర్తికి జై అని చెప్పి గట్టిగా అందరి దగ్గర నుంచి కూడా ఆ అరుపులు కేకలు వినపడుతున్నాయి. వంది మాగధులందరూ కూడా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. ఏతస్మిన్ అంతరే రామో, అంతవరకే పందెం, అంతవరకే స్వయంవరం, ఇంకేం చేయక్కర్లా. రామచంద్రమూర్తి చూశారు. దాన్ని విశ్వనాథ్ గారు భలే మాట రాస్తారు. దాన్ని నిలువుగా నిలబడితే ఆ పక్కన బాల్కనీలో అటువంటి సీతమ్మ తల్లికి అడ్డం వచ్చిందిట. అది తన చూపుకి అడ్డం వచ్చిందని కోపం వచ్చిందిట. కోపం వచ్చి దాన్ని అడ్డంగా చేసి పట్టుకుని పిడిబ్రాకు ఓలి వీలలాగే దాన్ని ఒక్కసారి గబుకు లాగారట ఆ వింటి త్రాడుని. దాంతో రకరకాలుగా చెప్తారు. శివధనుసు విరవడం ఆయన యొక్క పద్ధతి కాదయ్యా, విరవడం ఆయనకి ఇష్టం లేదు. ఏదో దాని మీద చెయ్యి వేశారు, పులకరించిపోయి ధనుసు అది విరిగిపోయిందని కొందరు. కొందరైతే రామపాద స్పర్శ తగిలింది దానికి, ఇన్నాళ్ళకి శిరస్సుతోటి రామపాదాలను అంటుకోవాలని చెప్పి అదే వంగింది కిందకి, విరిగిపోయింది. దాన్ని మనమే చేస్తాం. రాముల వారికి ఏమీ మనం దోషాన్ని అంటగట్టడానికి వీల్లేదయ్యా అని కొందరు. రకరకాలుగా ఊహ తెలిసి ఆలోచించగలిగిన వాడు ఎవడైనా సరే ఈ ఘట్టంలో తనకి తోచినటువంటి అద్భుతమైనటువంటి భావాలన్నిటినీ కూడా పుట్టించుకుని ఆనందించినటువంటి వారి అందరూ. చెరకు గడబోలి నడిమికి విరిగధనువు. సీత పూజడ బరువుతో అలా ఉన్నటువంటి సీత కాస్త ఆవిడ తల వంచిందిట, శివధనుసు కూడా తల వంచిందిట. ఇద్దరి తలలు వంచాయి అక్కడ, వంగే. శివధనుసుది సీతమ్మది కూడా. సిగ్గుతో సీతమ్మ, భక్తితో శివధనుసు. మొత్తానికి వామహస్తేన నమ్రం తచ్చకార సదశిక్షణాత్ తదా నినేదుహు వాద్యాని తుష్టువుః వంది మాగధాః. ఏతస్మిన్ అంతరే రామో వామహస్తబలాద్ధనుః మధ్యే అభవత్ త్రికండం తచ్చైవం ప్రాచీనముత్తమం. చాలా పురాతనమైనటువంటి ధనుస్సు అయినటువంటి కారణముగా, అంటే మా రాముల వారిది ఏమీ దోషం లేదండి, ఆయన పాప సున్నితంగానే పట్టుకున్నారు. మామూలుగా మ్యూజియంస్ లో వాటిల్లో చెయ్యి వేయనివారు, పురాతన వస్తువుల మీద చెయ్యి వేయడానికి వెళ్ళి చెయ్యి వేస్తే విరిగిపోతుంది. అది రామచంద్రమూర్తికి తెలిసింది ఎంత గొప్పదో, ఎంత పురాతనమైనదో ఈ ధనుస్సు. కాబట్టి జాగ్రత్తగానే పట్టుకున్నారు ఆయన. కానీ మధ్యే అభవత్ త్రిఖండం, 3 ముక్కలు అయిపోయింది ధనుస్సు. 3 ముక్కలు ఎలా అయిందండి? 2 అవ్వాలి కదా అంటే, ఒక ముక్క పై భాగం, ఒక ముక్క కింద భాగం, రెండింటినీ కలిపేటువంటి త్రాడు ఒకటి, మొత్తం 3 భాగాలుగా కనపడింది అక్కడ ధనుస్సు. ప్రణవో ధనుః. ఉపనిషత్ చెప్తుంది ధనుస్సు అంటే ఓంకారము. ఓంకారానికి మరొక పేరు ప్రణవము. ఓంకారం అనగానే దానిలో 3 భాగాలు ఉంటాయి, అకార ఉకార మకారములు. ఇప్పుడు ధనుస్సు 3 భాగములైంది. అంటే ఓంకారం ఏ రకంగా 3గా వ్యాహృతం అవుతుందో అలాగే ఈ ధనుస్సు 3 భాగములైంది. అంటే జనక మహారాజుకి తెలుసు, ఓంకారాన్ని ఎవరైతే లొంగ తీసుకుంటాడో అతడే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అర్హుడు అని. ఓంకారాన్ని లొంగ తీసుకోమని అడగలేరుగా, దానికోసం ఒక ధనుస్సు అనేటువంటి దాన్ని అడ్డంగా పణంగా పెట్టారు. రామచంద్రమూర్తి దానిని అతి సులభంగా మధ్యే అభవత్ త్రిఖండం తత్సైవం ప్రాచీనముత్తమం చాపభంగాత్ మహానాదః తదాభూత్ గగనాంగణే. మొత్తానికి అది విరిగినప్పుడు చాలా పెద్ద ధ్వని వచ్చింది.
ఆకాశం అంతా నిండిపోయేంతటి పెద్ద ధనం వచ్చింది. చకంపే ధరణి, భూమి కదిలిపోయింది. త్వం చాలింగయన్మాం భయాదృఢం, పార్వతీదేవి భయపడిపోయి పరిగెత్తుకొచ్చి శివుడిని ఆలింగనం చేసుకో. అంత చప్పుడు వచ్చేసిందట ఆనాడు. నువ్వు భయంతో నన్ను ఆలింగనం చేసుకున్నావు గుర్తుందా అని అడుగుతున్నారు శివ పరమాత్మ భారతీదేవి. అప్పుడు ధనుసు విరిగినప్పుడు వచ్చినటువంటి చప్పుడు. చుక్షుభు సాగరా సర్వే, సాగరములన్నీ క్షోభపడిపోయాయి, మొత్తం పైకి ఎగిసిపోతున్నాయి. నినేదుస్తాది శోదశ, 10 దిక్కుల నుంచి కూడా కర్ణ కఠోరమైనటువంటి వినడానికి వీలైనంత గట్టిగా ధ్వనులన్నీ కూడా వినపడుతున్నాయి. తారా నిపేతు ధరణి, ఆకాశం నుంచి ఉల్కలు నక్షత్రాలు నేల రాలిపోతున్నాయి. శిరః శేషోపి అచాలయత్, స్థిరంగా తన పడగల మీద భూమిని ధరించి ఉండేటువంటి ఆదిశేషు కూడా కంగారు పడిపోయి కంపించిపోయింది. అందుకనే చచాల పృథివీ, భూమి ఎందుకు కదిలిందయ్యా అంటే ఇక్కడ ఆదిశేషుడు కదిలిపోయాడు కంగారు పడి, అందుకని భూమి కూడా కదిలిపోయింది. వపుర్వాత వపుః వాతాః సుగంధాశ్చ, గాలి చల్లగా వీచింది. దేవాస్తే గగనే స్థితాః వాదయామాసు వాద్యాని పుష్పౌఘైః సమాకిరన్, ఆకాశం నుంచి దేవతలందరూ పుష్పవృష్టిని కురిపించారు, చక్కటి వాద్యములతోనూ సంగీతము పాడుతూ ఉన్నారు. సర్వేశానృతుఃఖైః దేవాస్తోషం ప్రపేదిరే, తదా నినేదు సదసీ భేర్యో దుందుభయో వరాహ. మొత్తానికి సమస్తమైనటువంటి ప్రభువులు దేవతలు వాళ్ళందరూ కూడా నాట్యాలు చేశారు, దేవతలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. అక్కడ భేరీ దుందుభులు మ్రోగిస్తూ ఉన్నారు. రాజ్యంలో అంతా కూడా ఒక చాలా పెద్ద అద్భుతమైనటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నవవాద్యస్వనా సర్వే బభూవుః జయ నిస్వనాః నృతుః వారనార్యశ్చ తుష్టువుః మాగధాదయః. మొత్తానికి అక్కడ రకరకములైనటువంటి జయ జయధ్వానాలు నిండి ఉన్నాయి. స్త్రీయో స్త్రియో గవాక్షరంధ్రైశ్చ రామం పుష్పైరవాకిరన్, పైనున్నటువంటి ఆ బాల్కనీలన్నింటిలోంచి ఆ కిటికీలన్నింటిలోంచి కూడా ఆడవాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు అనుకున్నాం కదా క్షత్రియులు, వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ 9 రాజుల సమూహంలో మధ్యలోకి రాలేరు వాళ్ళందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. తదా స రావణ తూష్ణీం లజ్జయా అననతమస్తకః, శిరస్సు వంచి సిగ్గుతోటి తల ఉంచుకుని నిలబడిపోయాడు రావణాసురుడు. ముకుటైరపిహీనశ్చ, 10 తలల మీద ఒక్క తలకి కిరీటం లేదు. ముక్తకచ్చోతి విహ్వలః, ముక్తకచ్చో అతి విహ్వలః, పంచ జారిపోయింది సగం, పంచ వెనకాలకు పెట్టుకున్నటువంటి అది కాస్త జారిపోయింది రావణాసుడికి. అతి విహ్వలః, మిక్కిలి విహ్వలుడై ఉన్నాడు. సభాయాం న క్షణంతస్థౌ తూష్ణీం లంకాపురం పురీం వ్యయౌ, అతడు ఒక క్షణం కూడా ఇంకా అక్కడ నిలవలేక అక్కడికక్కడ మాయమైపోయి లంకా నగరానికి వెళ్ళిపోయాడు రావణాసురుడు. రామేణ భగ్నం తచ్చాపం దృష్ట్వా నార్యో ముదాన్వితాః, ఆ రామచంద్రమూర్తి ఆ ధనుస్సుని భగ్నం చేశాడని మార్పు విని అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ మిక్కిరి ఆనందంతో చక్రుర్జనయన్ స్వనైః ఘోషాన్ కరైశ్చ కరతాళికాః, వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారట. ఆ వేల కొద్ది జనం అందరూ కూడా అక్కడ ఈ ఆనందాన్ని తట్టుకోలేక. కరతాళిక సీతా అపి ముదితా జాత, సీతమ్మ కూడా చాలా ఆనందంగా ఉన్నది. హర్ష రోమాంచ నిర్భరాః, తట్టుకోలేనంత ఆనందంతో ఉన్నది, తట్టుకోలేనంత పులకలించిపోతూ ఉన్నది ఆవిడ. అనిమేష కంజనేత్ర రామముత్కంఠిత వ్యభూత్, అనిమేష రెప్పవేయకుండా అలాగే చూస్తుంది రాముడు ఎక్కడ కనపడతాడా అని. కోలాహలంగా ఉంది కిందంతా, మధ్యలో ఎక్కడో ఉండిపోయాడు రామచంద్రమూర్తి. అనిమేష, ఆవిడ రెప్పవేయడం మానేసింది కాదు, అనిమేష అంటే దేవత అని అర్థం.
అనిమేషులు అంటే దేవతలు, వాళ్ళ కంటి రెప్ప పడదట, మానవులకి పడ్డట్టు, కాబట్టి వాళ్ళకి అనిమేషులు అని పేరు. నిమేషము అంటే కంటి రెప్ప. కాబట్టి అనిమేష మొత్తం రామాయణంలో నేరుగా దిగినటువంటి దేవతాశ్రీ సీతమ్మ ఒక్కతే. రామచంద్రుడితో సహా తక్కిన వారందరికీ కూడా గర్భావాస దోషం తప్పలేదు. సీతమ్మ మాత్రం తిన్నగా దేవతగా దిగింది కాబట్టి ఆవిడ అనిమేష. కంజనేత్ర బ్రహ్మాండమైనటువంటి పద్మపత్రాయ దక్షిణి. రామం ఉత్కంఠిత అభ్యభూత్, రాముడి మీద మిక్కిలి ఉత్కంఠతో ఉన్నది. ఏతస్మిన్ అంతరే రాజా జనక ప్రాహ మంత్రిణ. వెంటనే మంత్రులందరినీ పిలిచి జనక మహారాజ్ చెప్తూ ఉన్నాడు, కరణీస్తామత్ర సీతాం ఆనయధ్వంసముత్సవై. మహాకోలాహలంతో, ఉత్సవాలతోటి, సంబరాలతోటి బ్రహ్మాండమైన ఏనుగు మీద ఎక్కించి పెళ్లి కూతురు సీతమ్మ తల్లిని తీసుకురండి. రక్షణాయ నిజై సైన్యై సైన్యేర్వేష్టయిత్వా సమంతతః. సైన్యం మొత్తాన్ని సమాయత్తం చేయండి, సైన్యం అంతరికి కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయినటువంటి రాజులందరూ ఊరుకోరు. వాళ్ళందరూ కూడా సీతమ్మ మీద మోహంతో, సీతమ్మ మీద గెలుచుకోలేకపోవడం అనే ఉక్రోషంతో వాళ్ళందరూ యుద్ధం చేసేటువంటి అవకాశం కూడా ఉండదు అటువంటి సమయంలో. కాబట్టి రాజనీతిజ్ఞుడైనటువంటి జనక మహారాజ్ చెప్తూ ఉన్నాడు, సైన్యాన్ని అప్రమత్తం చేయండి. తథేతితే మంత్రిణశ్చ యయుర్వేగేన జానకి. పరుగులాంటి నడకతోటి మంత్రులందరూ ఎవరి కార్యాలు వాళ్ళు చేయడానికి వెళ్ళిపోయారు. కొందరు సైన్యాన్ని అప్రమత్తం చేయడానికి, కొంతమంది సీతమ్మని తీసుకురావడానికి. రోచుస్తే మధురం వాక్యం ప్రబద్ధకర సంపుటాహ. అందులో సీతమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి వారు కొంచెం వంగి నమస్కారం పెట్టి 2 చేతులు జోడించి సీతమ్మతో చెప్తూ ఉన్నారు, హే సీతే, అమ్మా సీతమ్మ, కంజనయనే, ఓ పద్మపత్ర విశాలాక్షి, ధన్యాసి గజగామిని, ఓ గజగామిని, ధన్యురాలవమ్మా నువ్వు, ధన్యురాలు. రవివంశోద్భవేన అద్య దశరథ సుతేన చ రామేణ భగ్నం సదసి చాపం ఉత్తిష్ట వేగతః. లేమ్మా, లే 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 లే. వంశోద్భవుడైనటువంటి రామచంద్రమూర్తి దశరథ కుమారుని చేసిన రాముని చేత అందరూ చూస్తూ ఉండగా సభలో ఈ శివధనుస్సు భగ్నం చేయబడింది తల్లి. కరిణీ పృష్ఠమారుహ్య రామత్వం గంతుమర్హసి. నువ్వు ఏనుగు మీద ఎక్కి రాముడిని చూడడం కోసం రాముడి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది. రామం కంఠే అర్పయస్వాద్య రత్నమాలాముదాన్విత. మిక్కిలి సంతోషంతో రాములు వారి మెడలో రత్నాల హారాన్ని వేసేటువంటి సమయం వచ్చిందమ్మా. తన్మంత్రిణాం వచ శ్రుత్వా సీతా నత్వా స్వమాతరం సఖీ వికరణి పృష్ఠే సంస్థితాసీత్ ముదాన్విత. మొత్తానికి మంత్రులు చెప్పినటువంటి ఆ మాట విని సీతమ్మ తల్లి తన తల్లి అనేటువంటి సునయన ఆవిడ పేరు ఎక్కడ చాలా చోట్ల కనపడదు. వాల్మీకి అయితే చెప్పలేదు జనక మహారాజు యొక్క భార్య పేరు ఏమిటి, సీతమ్మను పెంచిన తల్లి ఎవరు అని. సునయన అనేటువంటి పేరు ఆవిడ. కొన్ని పురాణాల్లో ఆవిడికి నమస్కారం చేసి ఆ సఖులతో కలిసి ఆ ఏనుగు మీద ఎక్కి మిక్కిలి సంతోషంతో వస్తున్నది. తదగ్రే నవవాద్యాని నినే దుర్మంగళాని వై. ముందుగా మంగళవాద్యాలతోటి ఊరేగింపుగా సాగుతూ ఉన్నారు కొంతమంది. నినేదుహు పృష్ఠభాగేపి నానా వైద్యాని వై ముహు. సీతమ్మ తల్లి ఉన్నటువంటి ఆ గజం మీద వెళుతూ ఉంటే దానికి ముందు కొంతమంది మంగళవాద్యాలతోటి, వెనకాల కొంతమంది మంగళవాద్యాలతోటి వెళుతూ ఉన్నారు. చిత్రోష్ణిష్ఠాః కంచుకినః శతసో వెత్రపాణయః సీతాకరిణ్యాశ్చాగ్రేతే దుద్రుభు దీర్ఘ నిస్వనాః. వెనకాల పక్కన పరిగెడుతున్నారు అందుకోలేక ఆ ఏనుగు యొక్క నడకతోటి. మంచి మంచి విచిత్రమైనటువంటి తలపాగాలు ధరించి కంచుకీలు అనేటువంటి వాళ్ళు, వేత్రపాణులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రాజ అంతఃపుర స్త్రీలను కాపలా కాస్తూ ఉండేటువంటి వాళ్ళు అంతఃపురంలోకి మగ పురుగు కూడా ప్రవేశించకుండా అడ్డగించేటువంటి వారు వాళ్ళందరూ. ఆ రోజుల్లో అంతఃపురాలు అలా ఉండేవారు. కంచుకి అనేటువంటి వాళ్ళందరూ కూడా బెత్తాలు చేత్తో పట్టుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ ఏనుక్కి, ఆ గజానికి అటు ఇటు కూడా పరుగులాంటి నడకతో వెళ్తూ ఉన్నారు.
వారయన్ జన సమ్మర్దం. దూరంగా తోస్తూ ఉన్నారు జనాల్ని, మీదకి వచ్చేస్తుంటే ఆ ఏనుగు దగ్గరికి సీతమ్మని దగ్గర నుంచి చూడాలని. అంటే రోజు సీతమ్మని చూసేటువంటి అవకాశం ఉండదు. ఆవిడ అసూర్యం పశ్య, ఎక్కడో అంతఃపురం లోపల ఉంటుంది. ఆ చక్రవర్తి కుమార్తె అండి, రోజు చూడడం మాట్లాడడం అలాంటి వ్యవహారాలు ఏం కుదరవు. కాబట్టి ఇవాళ ఆవిడ ఏనుగు మీద వస్తూ ఉన్నది. ఇప్పుడు చూడడం చాలా సులువు, బాగా కనపడుతుంది. వారయన్ జన సమ్మర్దం సీతాం ద్రష్టుం జనైకృతం. ఆ సీతని చూడాలి అనేటువంటి ఒకళ్ళనొకరు తోసేసుకుంటూ వస్తున్నటువంటి ఆ జనాల్ని వాళ్ళు కర్రలు పెట్టి అడ్డం పెట్టి జాగ్రత్తగా దూరంగా తోస్తూ ఉన్నారు. నృతు వారనార్యశ్చ బభూవు యత్ర నిస్వనాహ. మొత్తానికి అందమైనటువంటి పాటలు పాడుతూ ఉన్నారు, ఆ నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఆ మిక్కిలి ఆనందంతో కదులుతూ ఉన్నది సీతమ్మ వారి యొక్క ఊరేగింపు. తుష్టువు మాగధాద్యాశ్చ నటాగానం ప్రచక్రిరే కరిణీం వేశ్యయామాసు సీతాదాస్య సహస్రశః. వేల కొద్దీ పరిచారక జనం సీతమ్మ తల్లికి. ఎలా వెళ్ళిపోయిందో అడవుల్లోకి, ఆశ్చర్యం. వాళ్ళందరి క్షణక్షణం సపర్యలు చేసేటువంటి పరిచారక జనం వేల కొద్దీ ఉన్న సహస్రశః. వాళ్ళందరూ కూడా వెనకాల వస్తూ ఉన్నారు. వందిమాగధులు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. అశ్వారూఢాశ్చామరాది బిభ్రంత్యో రుక్మశోభితా తతో అశ్వ సంస్థా శతశః తామ్యయుశ్చోపమాతరః. మొత్తానికి గుర్రాల మీద కొంతమంది ఆ ఏనుకి రెండు పక్కల వెళ్తూ ఉన్నారు. కొందరు ఆ బంగారు బెత్తాల్ని పట్టుకుని ఉన్నారు. ఆ అలాగే వందల కొద్దీ గుర్రాల మీద వెళుతున్నటువంటి సైనికులు అటు ఇటు నడుస్తూ ఉన్నారు. యయుశ్చ ఉపమాతరః, అనేక మంది ఉపమాతరః అంటే తల్లితో పాటు సమానంగా అంతఃపురంలో ఉండేటువంటి ఇతర అంతఃపుర స్త్రీలు, వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. జరఠాః శస్త్రధారిణ్యః స్వర్ణదండలసత్కరాః తతః పురుషవద్వేషాన్ విభ్రంత్యః ప్రమదోత్తమాః. మొత్తానికి ఆ అలా వెళ్తున్నటువంటి వాడితో పాటు అనేకమైనటువంటి శస్త్రాలు ధరించి ఆ అలాగే బంగారు బెత్తాలు ధరించి గుర్రముల మీద ఎక్కి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అలా వెళ్తూ ఉన్నారు. సీతమ్మ యొక్క ఊరేగింపు సాగుతూ ఉన్నది. ఇంకా ఎంతసేపు ఈ ఊరేగింపు, ఎంతసేపు అక్కడి నుంచి రావడం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కాబోలు రామచంద్రమూర్తి. వారిద్దరూ కలిసి ఉండగా చూడడానికి మనం కొన్ని రోజులు మనము వేచి ఉండవలసి రావచ్చు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 3వ సర్గలో 147 శ్లోకాలు చెప్పుకున్నాం. స్వస్తి. మళ్ళీ ఆదివారం.